హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం శ్మశానకాళి యొక్క మంత్ర విధులను చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు అందరూ చేయగలిసిన, ఎవరైనా సరే ప్రత్యక్షంగా శ్మశానకాళి యొక్క అనుగ్రహం పొందేందుకు చేయబడిన శ్మశానకాళి గాయత్రి మంత్రమును మనం ఇప్పుడు చెప్పుకుందాం. శ్మశానకాళి గాయత్రి మంత్రం జపించడం వలన సర్వశత్రు దుర్భేద్యమైన శ్మశానకాళి యొక్క అనుగ్రహం పొందితే తంత్రయోగములు నుండి అధిగమించవచ్చు, తంత్రములను ఎదిరించవచ్చు, ఎటువంటి తంత్రయోగమైనా చేయవచ్చు. అందులోను గాయత్రి మంత్ర ఉపాసకులకు శ్మశానకాళి యొక్క అనుగ్రహం లభించి వారు జీవితమును ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అతి సునాయాసంగా కొనసాగించగలరు. ఎటువంటి ఆటంకమునైనా సరే అతి సునాయాసంగా బయటపెట్టి, ఆటంకముల నుండి బయటపెట్టి మనలను ఉద్ధరించగల మహత్తరమైన మహాశక్తి శ్మశానకాళి. ఆమెను ఒప్పించేందుకు లేక ఆమె యొక్క అనుగ్రహం పొందేందుకు మంత్ర విధులు, పూజాది విధులు గావించడం అన్నది విశేష కర్మగానే చెప్పుకోవచ్చు. తంత్ర కర్మలందు మనం అధిగమించాలన్నా, తంత్రములలో నిలదొక్కుకోవాలన్నా, తాంత్రికుల బారి నుండి బయటపడాలన్నా ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు తొలి సంధ్య, మరి సంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి యథాశక్తి తెలిసినంత వరకు మాత్రమే యథాశక్తి పూజాది విధులు గావించి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇది పగటిపూటే జపం చేసుకోవచ్చు, రాత్రి వేళ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఈ మంత్రం కేవలం రోజుకి 8 మాలలు గాని లేక 108 అయినా సరే జపిస్తూ శ్మశానకాళి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందవచ్చు. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు సంధ్యాదీపం అనగా ప్రదోష సమయమున గ్రామ దేవత వద్ద దీపమును వెలిగిస్తూ, గ్రామ దేవతకు ప్రదక్షిణలు చేస్తూ, గ్రామ దేవతకు ప్రసాదం నివేదన చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. జపధ్యానాది విధులు గావించి శ్రీ శ్మశానకాళి యొక్క అనుగ్రహంతో సకల శత్రువుల నుండి బయటపడడంతో పాటు, సకల దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు శక్తివంతమైన జీవితము, ఆరోగ్యవంతమైన జీవితము సునాయాసంగా గడపగలరు. ఇప్పుడు శ్రీ శ్మశానకాళి కామేశ్వరి గాయత్రి మంత్రం. ఓం కామేశ్వర్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం కామేశ్వర్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం కామేశ్వర్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకుని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपनिकलानंद सागर महाराज।